ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ కరెంట్ అఫైర్స్ సిరీస్. యా తెలుగు అండ్ ఇంగ్లీష్ టూ లాంగ్వేజెస్లో మనం తీసుకుంటున్నాం. ఇన్ఫ్యాక్ట్ డేటా విల్ బి అఫ్ కోర్స్ ఫెంటాస్టికల్లీ డిజైన్డ్. 20 టాపిక్స్ ఆఫ్ టుడే. ఇన్ఫ్యాక్ట్ న్యూస్ ఐటమ్స్లో మనకి పిఐబి సోర్స్ ఈజ్ కాల్డ్ ఎస్ ఆల్ ఇండియా రేడియో అండ్ డిడి న్యూస్లోంచి ఒక 20 ఐటమ్స్ సెలెక్ట్ చేసుకొని బిట్స్ డిజైన్ చేయడం జరిగింది. ఆ ఐటమ్స్ కూడా చూపిస్తాను. అండ్ వెరీ ఇంపార్టెంట్ న్యూస్ టుడే మీకు తెలుసండి. 31st May, నిన్న 30th గోవా ఫార్మేషన్ డే, అండ్ టుడే ఇస్ వాట్ యూ కెన్ సే నో టొబాకో, నో టొబాకో. ఎట్ ది సేమ్ టైం ఆ ఇష్యూస్ అని మీకు చూపిస్తా, దాంతో వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ వన్ మోర్ గ్రేట్ థింగ్ ఏంటంటే ఈ కంట్రీకి వీ హ్యావ్ ద న్యూ సిడిఎస్. దట్ ఈస్ వాట్ మీరు ఇప్పటికి బహుశా మీకు నోటిఫికేషన్ వచ్చి ఉంటుంది. ఇంప్లాయిస్ ద న్యూ సిడిఎస్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి. అంటే 30th వరకు వీరున్నారు అనిల్ చౌహాన్. ఆయన రిటైర్ అయ్యారు. దట్స్ బట్ ఆ టైంలో వండర్ఫుల్ స్పీచ్ కూడా ఇచ్చారు. సో అఫ్ కోర్స్ పాకిస్తాన్కి కాషన్ కూడా చెప్పాం. చీఫ్ హై కాషన్ ఇచ్చాం. సో దట్ ఈస్ వాట్ చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ retired from military service after receiving a ceremonial tri-services Guard of Honor at the National War Memorial in New Delhi. The ceremony marked the completion of more than 4 decades of distinguished military service. General Chauhan described his tenure as satisfying and highlighted the increasing integration among India's three armed services during during his leadership. నాన్న ఇంతకుముందు మీకు ఒక విషయం చెప్పాలి. మనకు సిడిఎస్ లేకుండే బిడ్డ, రైట్? సో అంటే 3 ఇండివిజువల్ సర్వీసెస్కి హెడ్స్ ఉండేది. 3 హెడ్స్కి కలిపి ఈ గవర్నమెంట్ వచ్చినాక టేకప్ చేసింది. ఇట్స్ బిగ్ డెవలప్మెంట్స్, రైట్? మనకి యూపీఎస్సీ యాంగిల్లో ఎలా యూజ్ అవుతుంది? సిడిఎస్ పోస్ట్ వాజ్ క్రియేటెడ్ ఎస్ ఫాలోయింగ్ ద రికమెండేషన్స్ ఆఫ్, ఇలా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది మనకి. అంటే ఏ కమిటీ రికమెండేషన్తో సిడిఎస్ని మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫామ్ చేసింది అనే క్వశ్చన్ అడిగారు అనుకోండి, యూ కెన్ సే దట్ ఈస్ షెకాత్కర్ కమిటీ అండ్ కార్గిల్ రివ్యూ కమిటీ టు ఇంప్రూవ్ మిలిటరీ ఇంటిగ్రేషన్ అండ్ ఫెసిలిటేట్ ద క్రియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్. సో మనకేంటి 3 ఆర్గనైజేషన్స్ కోఆర్డినేట్ చేసేట్టుగా ఉండాలి కాబట్టి సో సిడిఎస్ క్రియేట్ చేయడం జరిగింది. ఇట్స్ ఎ బిగ్ డెవలప్మెంట్. అట్లాగే మీకు తెలుసు మన నేబరింగ్ నేషన్ మియన్మార్ ప్రెసిడెంట్ యూమిన్ ఆంగ్ హ్యాంగ్ ఇండియా విజిట్. అతను 5 days ఇండియాలో ఉంటాడు. అట్లాగే నిన్న ఏం చేశారు, బోధ్ గయా ఎక్కడైతే బుద్ధాస్ ఎన్లైటన్మెంట్ అక్కడ ఏందో ఆ ప్లేస్లో ఆయన నిన్న మెడిటేషన్ కూడా చేశారు, రైట్? అలాగే ఈరోజు జయశంకర్ గారిని, తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాని అవర్ వండర్ఫుల్ కలవబోతున్నారు ఆయన. సో దీంట్లో ఏంటి, దిస్ ఈజ్ వాట్ యూ కెన్ సే క్యాపిటల్ ఆఫ్ మియన్మార్ ఈస్ నైపీడా. ఎట్ ది సేమ్ టైమ్ కరెన్సీ ఈస్ క్యాట్. ఈ 2 గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు మీకు ఉంది. నెక్స్ట్ వన్, ఇండియా మినార్ బార్డర్ స్టేట్స్. ఏమున్నాయి మన స్టేట్స్లో అంటే అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం. సో ఇలా అంటే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత దానికి సంబంధించిన డేటా ప్రిపేర్ చేసుకోవడమే యూపీఎస్సీ స్టైల్. నేను ఒక వీడియో చేయబోతున్నాను, మీరు ఎలాంటి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, ఏం చేయాలి విత్ ఇన్ డేస్. ఆఫ్ కోర్స్ నేను 2-3 daysలో మీకు అది చేస్తాను. సో ఇండియా మియన్మార్ రిలేషన్స్ అండ్ యాక్ట్ ఈస్ట్ పాలసీ, బోర్డర్ సెక్యూరిటీ, బిమ్స్టెక్ కోఆపరేషన్, కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ అండ్ రీజనల్ డిప్లొమసీ అనే పాయింట్లో మెయిన్స్ యాంగిల్లో మనకు యూజ్ అవుతుంది. ఇక్కడ బిమ్స్టెక్ ఎందుకు అన్నాను అనేది, బర్మా ఆఫ్ కోర్స్ యూ కెన్ సే మియన్మార్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇట్ అనమాట. సో దాట్స్ అ మేజర్ రీజన్ మై యంగ్స్టర్స్. సో అట్లాగే మీకు తెలుసు ఈరోజు న్యూస్లో కర్ణాటక చీఫ్ మినిస్టర్ నిన్నటి వరకు ఉన్న సిద్ధరామయ్య గారు రిజైన్ చేశారు. ఆయన ప్లేస్లో డీకే శివకుమార్ వచ్చారు. అది కూడా అన్ని న్యూస్ పేపర్స్ హైలైట్ చేసే న్యూస్ కూడా. ఇక ఫస్ట్ పాయింట్ ఏంటంటే దిస్ ఈజ్ వాట్, ఇది దాంట్లో 150th కోర్స్ ఆఫ్ ఎన్డిఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మనకు జనరల్ ద్వివేది గారు చెప్పారు. అట్లాగే మనకి వాట్ ఈస్ దట్ డిఫెన్స్ మినిస్టర్ గారు చెప్పారు, రాజ్నాథ్ సింగ్ గారు హైలైటెడ్ దట్ ఇండియన్ పొజిషన్ ఇస్ నౌ వెరీ స్ట్రాంగ్, బీ కేర్ఫుల్ మై నేబరింగ్ నేషన్స్ అని చెప్పడం జరిగిపోయిందనమాట. సో ఇదేంటి, ఆపరేషన్ 2.0 ఇఫ్ నీడెడ్ వీఆర్ రెడీ ఫర్ దాట్ అని చెప్తున్నారు. వీఆర్ ఫుల్లీ ప్రిపేర్డ్ అని చెప్పడం ద్వివేది గారు. అట్ ది సేమ్ టైం అవర్ వండర్ఫుల్ డిఫెన్స్ మినిస్టర్ కూడా చెప్పారు. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ బేటా. 150th పాసింగ్ పరేడ్ ఎక్కడ మాట్లాడేదంతా కూడా అంటేను పాసింగ్ అవుట్ పరేడ్ ఆఫ్ ద 150th కోర్స్ అట్ ద ఎన్డిఏ. ఇది గుర్తుపెట్టుకోండి, ఖడక్వాస్లా, ప్లీజ్ ఖడక్వాస్లా, ఖడక్వాస్లా. This is the place, of course, we have to remember better. So in this case, what the operation showed, in fact, Operation Sindoor, synergy among the Army, Navy, and Air Force, and they established a new benchmark
ఫర్ ఇండియా సెక్యూరిటీ రెస్పాన్స్ మెకానిజం. సో ఇది మేజర్ పాయింట్ అనమాట. ఇది ఫస్ట్ న్యూస్ లాగా మనం తీసేసుకుందాం బేట. అట్లాగే చీఫ్ మినిస్టర్ ఆఫ్ దిస్ వాట్ యూ కెన్ సే కర్ణాటక చెప్పాను. అలాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ ఎలక్టరల్ ట్రాన్స్పరెన్సీ, అది చాలా ఫ్యాంటాస్టిక్ న్యూస్ అనమాట. అయితే మీకు తెలియని విషయం కూడా చాలా పెద్ద ఇష్యూ ఒకటి ఉంది. ఏంటి అంటే మీరు గమనితవుతారు చూడండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే మై యంగ్స్టర్స్, సిఈసి Ganesh Kumar, Chief Election Commissioner Ganesh Kumar, emphasized that elections in India are conducted strictly according to the constitutional provisions. Electoral laws and election commission guidelines only అలా అయితేనే కండక్షన్ అవుతుంది. He noted that approximately 1.8 crore personnel are deployed during Lok Sabha elections to ensure free and fair elections. It is a very huge amount of money and a very big number of people. అంటే 1.8 crores of people, మనకి 1,80,00,000 మంది ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. ఏంటది? ఎలక్షన్స్ ప్రాసెస్, లోక్సభ ఎలక్షన్స్ కోసం అంత పెద్ద అఫ్ కోర్స్ ఆపరేషన్ అనమాట. మంది రియలీ ఏ గ్రేట్ థింగ్ దట్. ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ కనుక అవుతే చాలా ఎక్స్పెన్సెస్ తగ్గుతాయి అనేది మేజర్ పాయింట్ అనమాట. అందుకే ఎస్ఐఆర్ తీసుకువచ్చారు. దొంగల్ని బయటకు పంపిస్తున్నాం, ఇన్ఫిల్ట్రేటర్స్ని బయటకు పంపించేస్తున్నాం, రైట్? సో దొంగ ఆల్రెడీ ఓట్స్ ఉన్నాయి కదా, అవి కూడా పోతున్నాయి. అందుకే ఒక 2-3 స్టేట్స్లో రిజల్ట్స్లో కూడా ఇంపాక్ట్ మనకు చూసింది అనమాట. సో అన్ని స్టేట్స్లో ఇప్పుడు మనం ఎస్ఐఆర్ని, నిన్న మీకు ఒడిషాలో కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఫస్ట్ బీహార్లో మొదలెట్టాం, సక్సెస్ అయిపోయింది. బెంగాల్లో అద్భుతమైన రిజల్ట్ చూసాం మనం. సో సేమ్ థింగ్ దట్ అది సుప్రీంకోర్టులో కేసు వేస్తే కూడా ఆర్టికల్ 324 ప్రకారంగా దిస్ ఇస్ వాట్ ఎలక్షన్ కమిషన్కి ఆ రైట్ ఉంది. సో లెట్స్ కంటిన్యూ అని చెప్పి అపోజిషన్ ఎవరైతే వేశారో వాళ్ళకి ఎగెనిస్ట్గా జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగిపోయింది నాన్న. సో దీని మీద కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. అన్నిటికీ మేజర్ అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది మనకి. ఖేత్ బచావో అభియాన్. ఖేత్ మీకు తెలుసు, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అనమాట. మనకి వ్యవసాయం చేస్తున్న వాళ్ళందరికీ కూడా తెలిసే విషయం. సో ద మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ విల్ లాంచ్ ద మంత్ లాంగ్ ఖేత్ బచావో అభియాన్. ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది ఇది? 1 month, June 1st నుంచి June 30th దాకా ఉంటుంది నాన్న. ద క్యాంపెయిన్ ఎయిమ్స్ టు ప్రమోట్, ఈ దీని క్వశ్చన్స్ ప్రిపేర్ చేశాం అన్నిటి మీద, అందుకే మీకు చూపించాక వెంటనే క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతాను. ఎయిమ్స్ టు ప్రమోట్ బ్యాలెన్స్డ్ అండ్ సైంటిఫిక్ యూజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అండ్ రెడ్యూస్ ఎక్సెసివ్ డిపెండెన్స్ ఆన్ కెమికల్ ఇన్పుట్స్. ఇప్పుడంతా కూడా మీకు తెలుసు నేషనల్ దిస్ వాట్ యూ కెన్ సే ఫార్మింగ్ అనమాట. దాన్ని ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా అంటాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా ఎంకరేజ్ కూడా చేస్తుంది. సో కృషి విజ్ఞాన్ కేంద్రాస్ విల్ యాక్ట్ యాజ్ నోడల్ కోఆర్డినేటర్స్. More than 1,600 field teams have been formed, including 500 teams focused on districts with excessive fertilizer consumption. The campaign will encourage soil testing, use of organic manures, biofertilizers, and climate resilient agriculture practices. ఇది ద మేజర్ బేటీ బచావో బేటీ పఢావో ఎలా అయితే ఒక అభియాన్ ఉందో అట్లాగే ఖేత్ బచావో అభియాన్. దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్. అగ్రికల్చర్ పాయింట్ మన ఎకానమీకి ఇది చాలా ఎక్స్ట్రాడినరీ పాయింట్. యూపీఎస్సీ రిలవెంట్లో సస్టైనబుల్ అగ్రికల్చర్, సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్, ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ అండ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ సిస్టంలో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మీరు ఈ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. టీజీపీఎస్సీ, క్లాట్, ఎనీ ఎగ్జామ్. ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా రిస్క్ తీసుకొని చేస్తున్నాం. నో డౌట్ ఆఫ్ కోర్స్ ఇది ఎవరికి యూజ్ వాళ్ళు చూస్తూ ఉంటారు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా వాళ్ళు చెప్పండి, తప్పకుండా యూజ్ అవుతుంది మై యంగ్స్టర్స్. ఇక ఇండియాస్ ఎకనామిక్ రివ్యూ 22 May 2026లో అద్భుతం. బికాస్ ఆఫ్ వాట్ ప్రెజెంట్ సినారియో, వెస్ట్ ఏషియా క్రైసిస్ ఇంత భయంకరంగా ఉన్నా కానీ, రైట్? సో దట్ ఈస్ వాట్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ వెస్ట్ ఏషియా ఉన్నా కానీ ఇండియన్ ఎకానమీ ఇస్ నౌ without any disturbance, it's going on continuously. That retail inflation remained just moderate, 3.4% ఉంది. వడ్డీ కావాల్సిన అవసరం లేదు. హై రేట్స్ పిచ్చిగా పెరగలేదు అని చెప్పడం మీకు తెలిసి ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ రిమైన్డ్ కంఫర్టబుల్, రైట్? మీకు తెలుసు ఫారిన్ ఎక్స్చేంజ్ యొక్క రిజర్వ్ ఎంత ఇంపాక్ట్. మీరు 1992 స్టోరీ చూస్తే 1991 మనం ఎల్పిజి తీసుకున్నప్పుడు పరిస్థితి ఏంటి, ఎందుకు మనం ఎల్పిజిని వెంటనే యాక్సెప్ట్ చేయాల్సి వచ్చిందో మీకు అప్పుడు తెలుస్తుంది. ఇంప్లాయిస్ అప్పుడు పివి నరసింహారావు గారి గవర్నమెంట్ ఉంది, బిగ్ స్టెప్ తీసుకున్నారు, రైట్? కంప్లీట్లీ వాట్ యూ కెన్ సే ఎక్స్ట్రాడినరీ స్టెప్ ఇట్ వాస్, రైట్? కంప్లీట్ ఎకనామిక్ సినారియో చేంజ్ అయిపోయింది మనకి. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ అంటాం దాన్ని మనం. సో న్యూ ఎకనామిక్ పాలసీ యాక్చువల్లీ స్పీకింగ్ ప్లేస్. సో ఇట్స్ ఎ వెరీ ఫ్యాంటాస్టిక్ థింగ్ దట్. అది దానికంటే ముందు మీరు భయంకరమైన విషయాలు చూశారు. అంటే మన దగ్గర ఉన్న ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అన్ని ఒక 1 week సరిపోయేట్టుగా ఉండేవి. దాంతో చాలా భయానకమైన పరిస్థితి. ఇప్పుడు ప్రెసెంట్ సినారియో ఇస్ ఫ్యాంటాస్టిక్ దట్. అండ్ బ్యాంక్ క్రెడిట్ గ్రోత్ రిమైన్డ్ అబౌట్ 17%, అద్భుతంగా ఉంది. సో దేర్ఫోర్ నో క్వశ్చన్ ఆఫ్ ఇట్. కోర్ ఇండస్ట్రీస్ కాంట్రాక్టెడ్ మార్జినల్లీ బై 0.4%, కొంచెం బికాస్ ఆఫ్ వాట్ మనకున్న 4 industries 8 ఉన్నాయి, అందులో
కొంచెం మ్యానుఫ్యాక్చరింగ్ లిటిల్ 0.4% తగ్గింది అని చెప్తున్నాం. కంగారు పడాల్సిన అవసరం లేదు నాన్న. సో ఇది ఎక్కడ అంటే మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ, ఇన్ఫ్లేషన్ మేనేజ్మెంట్, ఎక్స్టర్నల్ సెక్టర్ రెసిలియన్స్ అండ్ ఎకనామిక్ గవర్నెన్స్లో ఈ క్వశ్చన్. అట్లాగే బిడ్డ ఎక్స్పోర్ట్ డ్యూటీస్ మనకి పెట్రోలియం ప్రొడక్ట్స్ పెంచడం జరిగిపోయింది మై యంగ్స్టర్స్. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రివైజ్డ్ ఎక్స్పోర్ట్ డ్యూటీస్ అండ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ ఫర్ ద ఫోర్ట్నైట్ బిగినింగ్ June 1st. దీని నుంచి ఎంత పెంచారు అంటే పెట్రోల్కి 1.5 లీటర్ 13.5 దిస్ వన్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూల్ వచ్చేసి 9.5 per liter. Of course, రేట్ చేయడం జరిగిపోయింది. ఇట్స్ ఆన్ ఓన్లీ ఎక్స్పోర్ట్ డ్యూటీస్ కంపల్సరీగా. సో therefore what the objectives to ensure adequate domestic availability amid global energy market volatility resulting ఫ్రమ్ ద వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్. ఇది చాలా మేజర్ పాయింట్. మనకి ఎనర్జీ క్రైసిస్ చాలా పెద్దదండి. ఇది అసలు గ్యారంటీ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎనర్జీ సెక్యూరిటీ, ఫిజికల్ పాలసీ, పెట్రోలియం, ఎకనామిక్స్ అండ్ స్ట్రాటజిక్ రిజర్వ్స్. సో బెటర్ దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ. ఇక కాటన్ పైన ఎగ్జామ్ చేసాం ఎక్స్పోర్ట్ డ్యూటీని, అంటే కస్టమ్స్ డ్యూటీ ఎగ్జామ్షన్ ఆన్ కాటన్ ఇంపోర్ట్స్. సో దేర్ఫోర్ వాట్ కాటన్ మనం ఇంపోర్ట్ తీసుకోవచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని కస్టమ్స్ డ్యూటీ ఎగ్జామ్ చేశారు. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టెంపరరీ ఎగ్జామ్టెడ్ కస్టమ్స్ డ్యూటీస్ అండ్ కాటన్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ 1st June to October 31st మై యంగ్స్టర్స్. ద మెజర్స్ ఎయిమ్స్ టు, ఎందుకు ఇది అంటే అడిక్వేట్ రా మెటీరియల్ మనకు ఉండాలి. ఒక ఇండస్ట్రీ నడవాలి అంటే రా మెటీరియల్ మేజర్ పాయింట్. అది టెక్స్టైల్ ఇండస్ట్రీకి కాటన్ చాలా మేజర్ కాబట్టి సో ఇది దేనికి సపోర్ట్ చేస్తుందో మీకు తెలుసు, ఎంఎస్ఎంఈస్కి టు ఇంప్రూవ్ కాంపిటేటివ్నెస్ ఇన్ గ్లోబల్ టెక్స్టైల్ మార్కెట్స్. బిగ్ థింగ్ అనమాట. మనకి అట్లాగే యూపీఎస్సీ యాంగిల్ టెక్స్టైల్ సెక్టర్, ట్రేడ్ పాలసీ, ఇంపోర్ట్ డ్యూటీస్ అండ్ ఇండస్ట్రియల్ కాంపిటేటివ్నెస్ వీటి మీద పనికి వస్తుందన్న. ఇక హజ్ మిషన్ మనం అద్భుతంగా చేస్తున్నాం. ఒక ఇంటర్నేషనల్ రికగ్నిషన్ కూడా వచ్చింది. అది ఏంటి, సౌదీ అరేబియా ఇచ్చేస్తుంది అనమాట. దట్స్ అవార్డ్. నేను అది క్వశ్చన్లో మీకు చెప్పేస్తా బేట. అట్లాగే గోవా స్టేట్ హుడ్ డే నిన్నటి దాంట్లో కూడా మేము చెప్పడం జరిగింది 40 years బికాస్ ఆఫ్ గోవా ఫార్మ్డ్ ఇన్ విచ్ ఇస్ వాట్ సెపరేట్ స్టేట్గా ఎప్పుడు వచ్చింది మనకి 1987లో. దట్స్ సో దట్ May 30th మనం ఏమంటాం, గోవా ఫార్మేషన్ డే. నిన్నటి దాంట్లో కూడా నేను చెప్పడం జరిగింది బిట. సో గోవా ఫార్మేషన్ డే ఇస్ ఆఫ్ కోర్స్ యూన్సే May 30th 1987లో ఒక సెపరేట్ స్టేట్గా ఉంది, మనం తీసుకున్నాం. మీకు అంతకంటే ముందు ఇంకా చెప్తాను ఫ్యూచర్లో కూడా 1961 వరకు రైట్ గోవా మనది కాదండి. ఇట్ వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ వాట్ పోర్చుగీస్ ఆల్మోస్ట్ ఆల్ 4 centuries అండర్ దేర్ కంట్రోల్. 1961లో మనం ఆపరేషన్స్ ఎట్లయితే ఇప్పుడు సింధూర్ అని చెప్పి ఆపరేషన్ విజయ్ అనమాట. ఆపరేషన్ విజయ్ టేకప్ చేసేసి గోవాని మన దాంట్లో కలిపేసుకుందాం. దట్స్ ఎ బిగ్ డెవలప్మెంట్. అఫ్ కోర్స్ 67లో కూడా ఇంకొక డెవలప్మెంట్ వచ్చింది. ఏంటంటే మహారాష్ట్రలో ఉంచాలా, మీరు సెపరేట్గా ఉంటారా అని ఓటింగ్ చేస్తే లేదు, గోవాకున్న స్పెసిఫికేషన్స్తో గోవా మేము సెపరేట్గా ఉంటాం అని 1967లో గోవా అందుకే సెపరేట్ స్టేట్హుడ్గా ఉంచాం. 87లో స్టేట్హుడ్ ఇచ్చేసాం. దట్స్ ఎ మేజర్ పాయింట్. 25th స్టేట్గా గోవా అయింది. అదే మనం ఇదంతా మేము ఈ ఇష్యూలో ఉందన్నమాట. దిస్ ఇస్ వాట్ గోవా సెలబ్రేటెడ్ ఇట్స్ 40th స్టేట్హుడ్ డే. వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణన్ డిస్క్రైబ్డ్ గోవా యాజ్ అ మోడల్ స్టేట్ బ్యాలెన్సింగ్ ఎకనామిక్ డెవలప్మెంట్ విత్ ప్రిజర్వేషన్ ఆఫ్ కల్చరల్ హెరిటేజ్. ఇది గోవా స్పెషాలిటీ బిట. ఇక మేజర్ పాయింట్ ఇంకా నోటి మీరు ఎవరికి తెలియకుండా, అందుకే మీకు ఏం చెప్తున్నాం, పిఐబి కానివ్వండి, దట్స్ వాట్ గవర్నమెంట్ న్యూస్ ఏజెన్సీస్ నుంచి 2026 కాదండి యాక్చువల్లీ చెప్పాలంటే ఇది ఎప్పటి నుంచో ఉంది. మనం గవర్నమెంట్ ఆథెంటికేటెడ్ న్యూస్ చూడాలి తప్ప ఏదో పనికిరాని వార్తలు చూడకూడదు. సో దట్ఫర్ అది ఉంది. అదే అడిగారు యూపీఎస్సీలో. దాన్ని అంతా కొద్దిమంది వెరైటీగా చెప్తున్నారు. పేపర్స్ స్ట్రక్చర్ మారడం యాక్సెప్ట్ చేస్తా, కానీ బేసిక్ థింగ్ ఈజ్ గవర్నమెంట్ మీకు ఏవైతే ప్రొవైడ్ చేస్తున్న సైట్స్ ఉన్నాయో, ఏవైతే ఆథెంటికేటెడ్ న్యూస్ ఉందో అవే చూడాలి, అవే చదవాలి. దాట్స్ వాట్ అందరికి అంటే యాక్చువల్లీ చెప్పాలంటే యూపీఎస్సీ సీరియస్గా ప్రిపేర్ అందరికీ తెలుసు అండి. ఎక్కువ మంది ఏంటంటే ఊరికి టెంపరీగా ఏదో రాస్తూ ఉంటారు. 10 lakhsలో సీరియస్ క్యాండిడేట్స్ చాలా తక్కువ మంది ఉంటారు అప్లై చేసిన దాంట్లో. సో దేర్ఫోర్ వాట్ యూ కాల్ వాళ్ళు చూసేసి అయితే అందరికీ ప్రాబ్లం ఉంది, నేను ఒప్పుకుంటాను. పేపర్ ఈజ్ డిఫరెంట్, కానీ అసలు మొత్తానికి మేము ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒప్పుకోనండి. బికాజ్ అది కంపల్సరీ ఉన్న సోర్సెస్ నుంచి మనకి వచ్చింది, ఎక్స్పెక్ట్ చేయకుండా. దట్ ఈస్ ఎ రీజనబుల్ ఆన్సర్. నౌ కమ్ టు ది పాయింట్ హియర్. ఇండియా అబ్జర్వ్డ్ హిందీ, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ప్లీజ్. పత్రకారిక, ఎస్ ఎగ్జాక్ట్లీ, న్యూస్ పేపర్స్ అంటాం కూడా, ఎస్ ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ హిందీ పత్రకారితా దివస్. అందుకే జర్నలిజం డే అంటాం. ఓకే, సో దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ ఆన్ 30th May. సో ద అకేషన్ కమెమోరేట్స్ ద పబ్లికేషన్ ఆఫ్, ప్లీజ్ రిమెంబర్, ఇది ఫస్ట్ హిందీ న్యూస్ పేపర్ లాగా మనం తీసుకోవడానికి అవకాశం ఉంది బిట. ఉదంత్ మార్తాండ్, ఇండియాస్ ఫస్ట్ హిందీ న్యూస్ పేపర్. రిమెంబర్, లాంచ్డ్ ఆన్ May 30th in Calcutta in 1826 by పండిట్ జుగల్ కిషోర్ శుక్లా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట, మీకు గుర్తుపెట్టుకోండి, వచ్చే అవకాశం ఉంటుంది. ద ఇయర్ 2026 మార్క్డ్ ద బయోసెంటనరీ కాల్డ్ as 200 years of Hindi journalism. A commemorative postage stamp and first day cover were released to honor this milestone. ఇక్కడ మీరు ఏం చెప్పాలి, మన ఫిలిమ్స్లో ఫస్ట్ హిందీ న్యూస్ పేపర్ ఏంటి, ఉదంత్
యూ కెన్ సే ఉదంతు మార్తండ్ అనుకుంటాను హిందీ లాంగ్వేజ్లో. సో నెక్స్ట్ ఫౌండర్ పండిట్ జుగల్ కిషోర్ శుక్లా. ఇన్ విచ్ ఇయర్ ఈస్ 1826 ఫౌండేషన్ డే May 30th అండి. గోవా ఫౌండేషన్ డే ఈ డే పాయింట్ May 30th గుర్తుపెట్టుకుని మీకు బాగా గుర్తుంటున్నాను. ఇక యుఎస్ స్టేట్ టెన్షన్స్ స్టేట్ ఆఫ్ హోర్మూజ్ తెలిసిందే, అది కంటిన్యూస్గా ఉంది. అట్లాగే మన నెదర్లాండ్స్ ఇండియా నెదర్లాండ్ డిఫెన్స్ కోఆపరేషన్ మనకి ఇది గుర్తుపెట్టుకోండి. షాంగ్రిలా డైలాగ్ ఇన్ సింగపూర్లో అవుతుంటే మన డిఫెన్స్ బట్ ఈస్ దాట్ సెక్రటరీ గారు రాజేష్ కుమార్ సింగ్ మెట్ నెదర్లాండ్ డిఫెన్స్ మినిస్టర్ దిలాన్ యూజింగోస్ జేగర్, సమ్ స్పెల్లింగ్ యూ అండర్స్టూడ్ దట్ వన్. ఆయనతో డిస్కషన్ చేయడం జరిగిందనమాట. అక్కడ ఏం ఫోకస్ చేశారు, డిఫెన్స్ ఇండస్ట్రియల్ కోఆపరేషన్, మిలిటరీ టు మిలిటరీ రిలేషన్స్ అనమాట, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అంటే షాంగ్రిలా డైలాగ్ ఎక్కడ జరిగింది అనేది ఆన్సర్ మన క్వశ్చన్ అదే తీసుకున్నాను నేను. సింగపూర్ లైక్ దాట్. షాంగ్రిలా డైలాగ్ 2026 ఇది ఇక్కడ ద సేమ్ థింగ్, ప్రీమియర్ సెక్యూరిటీ ఫోరం. ఇట్ ఈస్ ఏషియాస్ ప్రీమియర్ సెక్యూరిటీ ఫోరం was held in Singapore. Senior defense officials from across the world discussed Indo-Pacific security ఆర్కిటెక్చర్ అండ్ ఎమర్జింగ్ స్ట్రాటజిక్ ఛాలెంజెస్. ఇది దీని కాన్సెప్ట్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, సమాధాన్ దీది. ఇట్స్ ఏ అఫ్ కోర్స్ వాట్ యూ కెన్ సే, మీకు భాషని అనే పోర్టల్ కూడా తెలిసి ఉంటుంది. లాంగ్వేజ్ మీరు ఏది అడిగేసినా ఆన్సర్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో మనకి తెలియని లాంగ్వేజెస్లో ఆన్సర్ తెలిసిన లాంగ్వేజ్లో వస్తుంది. ఇట్స్ బిగ్ థింగ్ అనమాట, ట్రాన్స్లేటర్ లాగా. అట్లాగే మినిస్టర్ జితేంద్ర సింగ్ లాంచ్డ్ సమాధాన్ దీది అండ్ ఏఐ enabled multilingual voice chatbot integrated with CP Grams. సో వాయిస్ బేస్డ్ గవర్నెన్స్ రిజిస్ట్రేషన్, మీరు ఏ ప్రాబ్లం ఉన్నా సరే వాళ్ళు అడిగితే ఆన్సర్ వచ్చేస్తుందండి. మనం ఏదో రాసి అన్ని చేయాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఎ వెరీ ఏ పవర్డ్ కేటగరైజేషన్, మల్టీలింగ్వల్ సపోర్ట్, సిటిజన్ ఫ్రెండ్లీ పబ్లిక్ గ్రీవెన్సెస్ సిస్టమ్. ఏదన్నా దానికి అడిగేస్తే ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు, ఆటోమేటిక్గా మనకి ట్రాన్స్లేట్ అవుతుంది. దట్స్ ఎ బిగ్ డెవలప్మెంట్ అనమాట. అట్లాగే లోహం అండ్ critical minerals. Yeah, IT Minister Ashwini Vaishnaw visited Loham in Greater Noida. The company is involved in lithium battery recycling and production of critical minerals. That means Loham company is of what అన్న అవకాశం ఉందో మీరు గుర్తుపెట్టుకోవాలి. రీసైక్లింగ్ ఆఫ్ లిథియం బ్యాటరీ రీసైక్లింగ్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్ అని గుర్తుపెట్టుకుంటే చాలు. ది గవర్నమెంట్ ఆఫ్ కోర్స్ ఎయిమ్స్ టు స్ట్రెంథెన్ ఏంటది, లిథియం ప్రాసెసింగ్, బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్, పర్మనెంట్ మ్యాగ్నెట్ ప్రొడక్షన్. దట్స్ మేజర్ పాయింట్ హియర్. ఇది మనకి ఎట్లాగా అంటే బెట క్రిటికల్ మినరల్స్, ఎనర్జీ ట్రాన్సిషన్, ఈవీ ఇకోసిస్టమ్ అండ్ ఆత్మనిర్భర్ భారత్. ఈ యాంగిల్లో క్వశ్చన్ వచ్చే అవకాశం దీన్ని మనం వాడొచ్చండి. ఇక వరల్డ్ నో టొబాకో డే, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఏంటది, ఏ రోజు అంటే ఈ రోజే May 31st ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ వాట్ యూ కెన్ సే. ఎవరు ఇది, దీని థీమ్ ఏంటి అనే పాయింట్ చూస్తే మీకు తెలుసు. ప్లీజ్ యూ రిమెంబర్ దిస్ వన్. యా, అన్మాస్కింగ్ ద అపీల్, కౌంటరింగ్ నికోటిన్ అండ్ టొబాకో అడిక్షన్. ఇది థీమ్ ఆఫ్ దిస్ ఇయర్ అండి. ద గవర్నమెంట్ లాంచ్ ద టొబాకో ఫ్రీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అప్లికేషన్స్ టు స్ట్రెంథెన్ టొబాకో అండ్ టొబాకో కంట్రోల్ అండ్ కంప్లైంట్స్ ఇన్ స్కూల్స్ అండ్ కాలేజెస్. మీకు తెలిసి ఉండాలి, ప్రతి స్కూల్ అండ్ మినిమం 100 meters వరకు ఎలాంటి ఈ షాప్స్ నడపకూడదండి. దట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ప్లీజ్. ఇండియా అంటే టొబాకో షాప్స్, సిగరెట్, బీడీ అలాంటివి ఉండకూడదు. ద ఇండియా కరెంట్లీ ఆపరేట్స్ ఓవర్ 2000 టొబాకో cessation centers. Remember, that's a very important point అనమాట. They don't take this, it's very unfortunate and bad hobby. నిన్న మీకు చెప్పాను స్కై కాస్ట్ వెదర్ మానిటరింగ్ సిస్టమ్ అంటే మనకి వెదర్ కండిషన్స్ బాగలేనప్పుడు ఫ్లైట్స్ డిలే అవుతాయి. దాన్ని కౌంటర్ చేయడానికే ఇది సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు వెల్కమ్ ద డిప్లాయిడ్ ద స్కై కాస్ట్ వెదర్ మానిటరింగ్ సిస్టమ్ అట్ ఢిల్లీస్ ఎయిర్పోర్ట్. దట్ ఈస్ ఇందిరా గాంధీస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. దిస్ టెక్నాలజీ ఇంప్రూవ్స్ ఫాగ్ ప్రిడిక్షన్, తర్వాత టర్బ్యులెన్స్ మానిటరింగ్, ఫ్లైట్ సేఫ్టీ, ఆపరేషనల్ ఎఫిషియన్సీ. దిస్ ఇస్ వెరీ బిగ్ థింగ్. మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో గ్యారంటీగా ఈ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది బెటర్. ఇక స్పోర్ట్స్లో రైట్ మనం ఫైనల్స్కి చేరాం, టాపర్ని కొట్టి, దట్స్ మేజర్ పాయింట్. అడ్వాన్స్ టు ద ఫైనల్స్ ఆఫ్ ద సింగపూర్ ఓపెన్, ఎస్, ఆఫ్టర్ డిఫీటింగ్ ద వరల్డ్ నెంబర్ 1 సౌత్ కొరియన్ పేర్. రిమెంబర్, ఇట్స్ ఎ బిగ్ డెవలప్మెంట్ బెటర్. మన పేరు ఏది, డబుల్ బ్యాడ్మింటన్ ఆఫ్ కోర్స్ ఇట్స్ టోర్నమెంట్ ఇస్ కాల్డ్ సింగపూర్ ఓపెన్. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి, వీళ్ళిద్దరు వండర్ఫుల్ టీమ్. మనం ఫైనల్స్కి వెళ్ళాం. బహుశా రేపటి న్యూస్లో మనం వాళ్ళది వింటాం. ఇక రెజ్లింగ్లో ది ఏషియా అండర్-17 రెజ్లింగ్ ఛాంపియన్షిప్ ఇన్ వియత్నాం మన ఎవరికి గోల్డ్స్ వచ్చాయి, సిల్వర్స్ వచ్చాయి చెప్తాను. గరిమా 1 gold, దీక్షిత 1 gold, నిఖితా 1 silver బెట. ఇది ఇందులో ఏషియన్ అండర్-17 రెజ్లింగ్ ఛాంపియన్షిప్. రిమెంబర్ ఎక్కడ అయింది సార్ అంటే వియత్నాం, గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ఇప్పుడు విమెన్స్ క్రికెట్లో కూడా మనం లీడింగ్లో ఉన్నాం. ఇండియా ఫేస్డ్ ఇంగ్లాండ్ ఇన్ ద సెకండ్ T20 ఇంటర్నేషనల్ at Bristol while leading the
1-0. IPL 2020 ఫైనల్ ఇప్పుడు ఇది అయిన తర్వాత ఫైనల్ మీకు స్టార్ట్ అవుతుంటుంది. గుజరాత్ టైటన్స్కి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి అహ్మదాబాద్లో అవుతుందన్న. దట్స్ వాట్ నరేంద్ర మోడీ స్టేడియం. సో ఇక దీనిపైన మీరు క్వశ్చన్స్ ఫటాఫట్ తీసుకుని వెళ్ళిపోదాం. ఆపరేషన్ సింధూర్ వాజ్ ప్రైమరీలీ అసోసియేటెడ్ విత్ ఆప్షన్ ఏ అగ్రికల్చర్ రిఫార్మ్స్, ఇండియాస్ మిలిటరీ రెస్పాన్స్ టు సెక్యూరిటీ థ్రెట్స్. ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ బెటా, మీకు దీన్ని చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో కూడా మనకు ఆన్సర్ ఉంది నన్ను. హూ స్టార్టెడ్ దట్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆర్ ప్రిపేర్డ్ for who stated that Indian armed forces are prepared for ఆపరేషన్ సింధూర్ 2.2. మేము రెడీగా ఉన్నాం, బీ కేర్ఫుల్ అని చెప్పాం. అంటే అవసరమైతే ఆపరేషన్ 2 సింధూర్ రెడీగా ఉన్నాయని ఎవరు పేర్కొన్నారు అనే పాయింట్ మీరు చూసినట్టు అయితే దట్స్ మీకు తెలిసిన ఆన్సరే. నేను ఇందాక చెప్పాను అక్కడ ఉపేంద్ర ద్వివేది, జనరల్ ఉపేంద్ర ద్వివేది. దెన్ ద చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిస్టమ్ ఇన్ ఇండియా వాజ్ క్రియేటెడ్ మెయిన్లీ టు దేని పాయింట్ ఆఫ్ వ్యూలో చేశారు అనేది క్వశ్చన్ బిటా ఇక్కడ. ఆప్షన్ ఏ కండక్ట్ ఎలక్షన్స్, కాదు కదా, ఎలక్షన్స్ సంబంధం ఏంటిది? ఇంప్రూవ్ ఇంటిగ్రేషన్ అమాంగ్ ఆర్మ్డ్ ఫోర్సెస్, మన 3 ఫోర్సెస్ని ఇంటిగ్రేట్ చేయడం కోసం పుట్టిందే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అన్నమాట. సో దిస్ ఈజ్ వాట్ ఆప్షన్ ఈస్ బి బెటర్. దెన్ గో టు క్వశ్చన్ నెంబర్ 4 అండి. మీకు తెలుసు ఇతను వచ్చిన విషయం, అఫ్ కోర్స్ ఇక్కడ మీకు చీఫ్ ఆఫ్ న్యూస్ సిడిఎస్ కూడా చెప్పాను, జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి. జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి, రిమెంబర్ నేను ఇంతకుముందు న్యూస్ చెప్పినప్పుడు చెప్పా. మియన్మార్ ప్రెసిడెంట్ యూమింగ్ ఆంగ్ హ్లైంగ్ విజిటెడ్ విచ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ ఇండియా? సాంచి స్తూప, మహాబోధి టెంపుల్, ఎట్ ది సేమ్ టైం సి అజంతా కేవ్స్, డి కోనార్క్ టెంపుల్. మీకు తెలుసు ఆన్సర్ ఇది, మహాబోధి టెంపుల్ని అతను విజిట్ చేశారు నాన్న. అట్లాగే 5th క్వశ్చన్ ఏం తీసుకుందాం? మియన్మార్ ఈజ్ మెంబర్ ఆఫ్ విచ్ రీజనల్ గ్రూపింగ్ ఇన్వాల్వింగ్ ఇండియా? అంటే బిమ్స్టెక్. మియన్మార్ ఏ ప్రాంతీయ సంస్థలో సభ్య దేశం అంటే మీకు ఆన్సర్ బిమ్స్టెక్ అని గుర్తుపెట్టుకుంటే చాలు. శివకుమార్ వాజ్ ఎలెక్టెడ్ లీడర్ ఆఫ్ సేమ్ కర్ణాటక పాయింట్ కాబట్టి కాంగ్రెస్ లీడర్ లెజిస్లేటివ్ పార్టీ ఇన్ కర్ణాటక. అక్కడ అతను బహుశా 4th రోజు అనుకుంటాను న్యూస్లో విన్న పాయింట్ ఏంటంటే June 4th రోజు అతను చీఫ్ మినిస్టర్గా ఓత్ శ్రమన్ జరుగుతుంది. ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ ఓత్ ఆన్ దట్ డే, రైట్? దెన్ 7th క్వశ్చన్ మీరు చూసినట్టు అయితే which a constitutional authority appoints chief minister of state? Chief minister ని అపాయింట్ చేసేది ఎవరు? గవర్నర్ ఆఫ్ ద స్టేట్ అనమాట. సో ఆప్షన్ ఇస్ బి అండి. దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ దిస్ కేస్ మై యంగ్స్టర్స్. అప్రాక్సిమేట్లీ హౌ మెనీ పర్సనల్ ఆర్ డిప్లాయిడ్ డ్యూరింగ్ లోక్సభ ఎలక్షన్స్? మీకు తెలుసండి మన దేశంలో ఎలక్షన్స్ ఎంత ఫ్రీ అండ్ ఫెయిర్గా జరుగుతాయో వరల్డ్కి ఒక ఎగ్జాంపుల్ అనమాట. అందుకే ప్రతి ఎలక్షన్స్ అవుతున్నప్పుడు మిగతా కంట్రీస్ వచ్చి చూస్తాయి. దట్స్ ఎ వెరీ బిగ్ డెవలప్మెంట్, మీకు తెలుసా విషయం కూడా. సో అయితే ఏంటి, మొన్న లోక్సభ ఎలక్షన్స్కి ఎలక్టరల్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేసిన ఆఫీసర్స్ కావచ్చు, బూత్ లెవెల్ వాళ్ళు అందరూ కలిసి ఎంతమందో తెలుసా? ఇట్స్ నాట్ ఎ స్మాల్ నెంబర్. 1.8 crore పీపుల్ పార్టిసిపేటెడ్ టు మేక్ సక్సెస్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ థింగ్ ఈజ్ ఐ కెన్ సే ఎలక్షన్స్ ఆఫ్ లోక్సభ ప్లీజ్. లైట్నింగ్ రిలేటెడ్ డెత్స్ ఇన్ బీహార్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్, మనకి ఒక్కొక్కటి డిజాస్టర్ మేనేజ్మెంట్, ఒక ఫైర్ యాక్సిడెంట్ అవ్వచ్చు, ఆఫ్ కోర్స్ యూనో ఎర్త్ క్వేక్స్ అవ్వచ్చు, రైట్? ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఇది దేని కిందికి వస్తుంది క్వశ్చన్ బెటర్. బీహార్లో పిడుగు కారణంగా సంభవించిన మరణాలు, దిస్ ఇస్ వాట్ లైట్నింగ్ రిలేటెడ్. ఏ వర్గం, ఏ విపత్తుకు సంబంధించింది? ఆప్షన్ ఏ బయోలాజికల్ డిజాస్టర్, కాదు కదా. జియోలాజికల్ డిజాస్టర్, హైడ్రోమెటీరియలాజికల్ డిజాస్టర్, దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ హైడ్రోమెటీరియలాజికల్ డిజాస్టర్ ఈజ్ అ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ బెటర్. ఆప్షన్ సి అండి. 10th క్వశ్చన్ మీకు చెప్పడం జరిగింది. ఖేత్ బచావో అభియాన్ ఎయిమ్స్ టు ప్రమోట్. దేని ఈ ఖేత్ బచావో అనే లక్ష్యం ఏంటి అని తీసుకుంటే ఎక్స్పోర్ట్ ఆఫ్ ఫర్టిలైజర్స్, బ్యాలెన్స్డ్ యూజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్. దాట్స్ ది ఆన్సర్ ప్లీజ్. మీరు పిచ్చిగా ఇష్టం వచ్చినట్టుగా ఫర్టిలైజర్స్ వాడితే వాటి యొక్క సాయిల్ యొక్క స్ట్రెంత్ తగ్గుతుంది. అందుకని ప్లీజ్ డోంట్ గో విత్ దాట్ అని అందుకే ఖేత్ బచావో అనే ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. కృషి విజ్ఞాన్ కేంద్రాస్ ఫంక్షన్స్ అండర్ ఆర్బీఐ, ఐకరా, ఇస్రోనా అని చూస్తే ఐకరే కదా, ఇవన్నీ మిగతా ఆర్గనైజేషన్స్ ఆర్ డిఫరెంట్ కదా. తర్వాత తీసుకున్నట్టు అవుతాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ప్రమోటెడ్ అండర్ ఖేత్ బచావో అభియాన్? ఎక్సెసివ్ యూరియా యూస్, సాయిల్ టెస్టింగ్, ఎట్ ది సేమ్ టైం బెటా ఫార్మ్ బర్నింగ్. మీకు తెలుసు సాయిల్ టెస్టింగ్, ఇందాక నేను చెప్పింది అదే, సాయిల్ ప్రిజర్వేషన్ బాగా కాపాడాలి. భూమి కాపాడినచో మనం కాపాడబడతాం. దట్స్ ఎ మేజర్ పాయింట్. రిటైల్ ఇన్ఫ్లేషన్ ఇన్ మార్చ్ 2026 was 7.5%, 6.2%, 3.4%. బట్ అది మోడరేట్గా ఉందని చెప్పాము. ఇన్ఫ్లేషన్ పెద్ద కంగారు వేయాల్సిన అవసరం లేదు. అందుకే పిచ్చిగా రేట్ పెరగలేదు. ఒక వార్ అవుతే కంట్రీలో పొజిషన్స్ మారుతాయి. మనకున్న పాకిస్తాన్లో 500 రూపీస్ లీటర్ అండి, ఒక పెట్రోల్ లీటర్ ఎంత అంటే 500 ప్లస్ ఉన్నట్టుంది న్యూస్లో చదివిన విషయం. మనకి అదే సేమ్ టైం ఒక 10 రూపీస్ 15 రూపీస్ మ్యాక్సిమం, అంతకంటే రాలేదు. ఇంకా 10 రూపీస్ దాకా మనకు రాలేదు. సో ఇట్స్ ఎ వెరీ
అద్భుతమైన విషయం, ఇండియా ఎంత అద్భుతంగా గవర్నమెంట్ ఎంత బాగా చూస్తుంది అనేది. నౌ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఆర్ ఇంపార్టెంట్ బికాస్ దే ఫండ్ ఎలక్షన్స్ ఓన్లీ. నాన్ సెన్స్. మనకు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్కి ఎలక్షన్ సంబంధం ఏంటంటే సపోర్ట్ ఎక్స్టర్నల్ సెక్టర్ స్టెబిలిటీ, రైట్. మనం ఇంపోర్ట్స్ చేసుకున్న ఐటమ్స్కి ఆటోమేటిక్గా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పే చేయాలి. మేజర్ డాలర్స్ కానీ, రైట్, ఆ కంట్రీకి సంబంధించిన కరెన్సీ కానీ పే చేస్తాం కాబట్టి అవి మన దగ్గర ఉంటే ఎంత బాగా ఉంటే అంత అద్భుతంగా ఇంపోర్ట్ చేస్తూ డిస్టర్బ్ జరగదు కంట్రీకి. అయితే విచిత్రమైన ప్రాబ్లమ్స్ వస్తే మీకు తెలియదు, చాలా భయంకరంగా ఉంటుంది అనమాట. ఎక్స్పోర్ట్ డ్యూటీ అండ్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూల్ వాజ్ ఫిక్స్డ్ ఎట్ 5.5 per liter, at the same time 9.5 per liter. Yes, this is none. Export duty enter 9 rupees 50 paisa per liter. Now duty exemption on cotton imports aims to, option A, reduce cultivation. Yes. B అంటే ఒక ఇండస్ట్రీ నడవాలి అంటే రా మెటీరియల్ కావాలి, దానికోసం పెట్టిన క్వశ్చన్ ఇది. ఎన్షూర్ టెక్స్టైల్ రా మెటీరియల్ సప్లై, పరిశ్రమకు ముడి సరుకు అందుబాటులో ఉంచడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి దిగుమతులపై సుంకం మినహాయింపు లక్ష్యం ఏంటంటే అది ఎన్షూర్ టెక్స్టైల్ రా మెటీరియల్ సప్లై. తర్వాత లబ్బయతం అవార్డ్స్ ఆర్ అసోసియేటెడ్ విత్, మనకి హజ్ అనే మనకి తెలుసు, మీకు మన వాళ్ళు వెళ్తారు అక్కడికి, సో దాన్ని అద్భుతంగా మేనేజ్ చేయగలిగాం, దానికోసం అవార్డు ఇచ్చారు UAE. దిస్ ఇస్ వాట్ అరబ్ నేషన్స్ ఇన్ ఫ్యాక్ట్. సో దేర్ ఫర్ వాట్ యూ కెన్ సీ ఆప్షన్ హజ్ మేనేజ్మెంట్ అనమాట, సౌదీ అరేబియా ఇచ్చింది. సో దిట్స్ ఎ వెరీ వండర్ఫుల్ థింగ్. గోవా అటెండ్ స్టేట్హుడ్ ఇన్ 1987, దాన్ని మీకు చెప్పాను. అట్లాగే గోవా బికేమ్ ఇండియాస్ 25th స్టేట్ అండి. హిందీ పత్రకారిత దివస్ కమెమోరేట్స్ అమర్ ఉజాలా ఉదంత్ మార్తండ్. ఈ పేపర్ ఫస్ట్ పేపర్ అని చెప్పాను, ఇప్పుడు 200 years అండి అది పెట్టి. May 30th అని చెప్పాను, 1826లో ఎస్టాబ్లిష్ చేశారు నాన్న. సో దట్ ఈస్ ఉదంత్ మార్తండ్ వాజ్ లాంచ్డ్ ఫ్రమ్ కోల్కతా. అది కూడా మీకు అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చా, క్వశ్చన్స్లో రాశా. ఇతను ఫౌండర్ పండిత్ జుగల్ కిషోర్ శుక్లా ఈజ్ రిగార్డెడ్ యాజ్ పైనీర్ ఆఫ్ హిందీ జర్నలిజం. దిస్ ఇస్ వాట్ ఫస్ట్ పర్సనాలిటీ. 200 సంవత్సరాల నుంచి అద్భుతంగా హిందీ జర్నలిజం ఉంది, మీకు తెలుసండి. తర్వాత షాంగ్రిలా డైలాగ్ ఈజ్ హెల్డ్ ఇన్ సింగపూర్, మనం చదివాం కాబట్టి ఇక్కడ ఫాస్ట్గా వెళ్ళొచ్చు నాన్న. సమాధాన్ దీదీ ఈజ్ రిలేటెడ్ టు క్రాప్ ఇన్సూరెన్స్. పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే అప్లికేషన్ పెట్టడం, అయితే ఆటోమేటిక్గా మాట్లాడితే మీరు తెలుగు మాట్లాడినా ఏది మాట్లాడినా ట్రాన్స్లేట్ అవుతుంది, భయపడాల్సిన అవసరం లేదు. భాషిని ఇనిషియేటివ్ ఇస్ రిలేటెడ్ టు భాషిని కార్యక్రమం దేనికి సంబంధించింది? డిఫెన్స్ టెక్నాలజీ, మల్టీలింగ్వల్ AI సొల్యూషన్స్, అగ్రికల్చర్. ఇట్స్ మల్టీలింగ్వల్, డిఫరెంట్ లాంగ్వేజెస్లో మీకు ట్రాన్స్లేషన్ చేయాలి, దానికోసం భాషని వాడతామండి. మీరు యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 26 లోహం ఈజ్ అసోసియేటెడ్ విత్, మీకు తెలిసింది ఇది ఏ కంపెనీ అని అడిగారు. ఆప్షన్ ఏ సోలార్ ఎనర్జీ, బి బ్యాటరీ రీసైక్లింగ్ అండ్ క్రిటికల్ మినరల్స్ అన్నారు, అది కరెక్ట్ ఆన్సర్. వరల్డ్ నో టొబాకో డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ నో టొబాకో డే May 31st, ఈ రోజే వరల్డ్ నో టొబాకో డే ఈజ్ అబ్జర్వ్డ్ బై యునిసెఫ్, WHO అండ్ యునెస్కో. హెల్త్ ఇష్యూ కాబట్టి ఎవరు చేస్తారన్న గెస్ట్ చేస్తే ఆన్సర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ద థీమ్ ఆఫ్ వరల్డ్ నో టొబాకో డే ఈజ్ హెల్త్ యూత్. కాదండి, మీకు చెప్పడం జరిగింది ఇది ఆల్రెడీ, నేను బిగ్ వన్ ఉంది కాబట్టి. అట్లాగే నెక్స్ట్ మన టొబాకో ఫ్రీ ఇండియా, తర్వాత అన్మాస్కింగ్ ద అపీల్, కౌంటరింగ్ నికోటిన్ అండ్ టొబాకో అడిక్షన్, ఇది దాని థీమ్ అనమాట, గుర్తుపెట్టుకోండి. స్కై కాస్ట్ సిస్టమ్ ఈజ్ యూజ్డ్ ఫర్, ఇది కూడా నిన్న న్యూస్లో చదివాం, ఇవాళ చదివాం, దట్ ఈస్ వెదర్ మానిటరింగ్ ఎట్ ఎయిర్పోర్ట్స్. తర్వాత 31st అండి, ద సౌత్ మోస్ట్ మాన్సూన్ ఫస్ట్ ఎంటర్స్ ఇండియా త్రూ ఒడిషా కోస్ట్, మలబార్ కోస్ట్. అంటే కేరళ అంటే ఏం తీసుకుంటే మనం మలబార్ కోస్ట్ అన్నాం, అందుకే ఆప్షన్ బి అని తీసుకోవాలి. సాత్విక్ సాయిరాజ్, రంకి రెడ్డి అండ్ చిరాగ్ శెట్టి బిలాంగ్స్ టు ఏ బ్యాడ్మింటన్ వాళ్ళు టెన్నిస్ అడుగుతున్నారు. బ్యాడ్మింటన్ తెలిసిందే మనకు, అది బహుశా ఇప్పటికీ రేపు న్యూస్లో మనం వింటాం సాయంత్రం వరకు ఏంటి వాళ్ళు గెలిచారని చెప్పిన. ఆల్ ది బెస్ట్ టు మై యంగ్స్టర్స్ హియర్. సింగపూర్ ఓపెన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ బ్యాడ్మింటన్. సో దట్ ఇస్ వాట్, ఇక్కడ కొరియన్స్ టాపర్స్ని కొట్టారని చెప్పాను నేను అక్కడే. సో ఆప్షన్ ఇస్ బి నాన్న. అట్లాగే గరిమా వన్ గోల్డ్ ఇన్ ఏషియన్ అండర్-17 రెజ్లింగ్ ఛాంపియన్షిప్ అని మనం చదువుకున్నాం. అట్లాగే గుజరాత్ టైటన్స్ వన్ ద ఫస్ట్ IPL ఇన్ విచ్ ఇయర్? గుర్తుపెట్టుకొని, ఇద్దరికి సెకండ్ టైటిల్ కోసం ట్రై చేస్తున్నారు. 2022లో వీళ్ళకి వచ్చింది. ఇప్పుడు మీకు తెలుసు బెంగళూరు కూడా కోర్స్ టైటిల్ విన్నింగ్గా అదే జీటీనా మనం చూద్దాం. RCB రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కదా. IPL 2026 ఫైనల్ వాజ్ ప్లేడ్ ఇన్ అహ్మదాబాద్. ఆప్షన్ సి అండి. నెక్స్ట్ 37th బిట, విచ్ మినిస్టర్ లాంచ్డ్ సమాధాన్ దీదీ? సో ఆప్షన్ జితేంద్ర సింగ్, బి అండి. ఖేత్ బచావో అభియాన్ విల్ బి కండక్టెడ్ డ్యూరింగ్
ఫస్ట్ ఎస్ 30 days ప్రోగ్రామ్ అని చెప్పా. 1st to 30th June అనమాట దీని ఆన్సర్. నౌ 39th లో బెట ఇండియాస్ హజ్ మిషన్ రిసీవ్డ్ అవార్డ్స్ ఫ్రమ్ సౌదీ అరేబియా. ఆల్రెడీ ఈ ఆన్సర్ కూడా నేను చెప్పడం జరిగింది నాన్న. విచ్ కంట్రీ డిడ్ డిఫెన్స్ సెక్రటరీ రాజేష్ కుమార్ సింగ్ డిస్కస్ డిఫెన్స్ కోఆపరేషన్ విత్ నెదర్లాండ్సా జర్మనీయా? మీకు ఆన్సర్ తెలుసు, ఆల్రెడీ చెప్పినాం. సో నెదర్లాండ్స్ రైట్ ఆన్సర్ బెట. నెక్స్ట్ వన్, లాస్ట్ క్వశ్చన్ ఫర్ ద డే of the day, of course. Here, which of the following statements are correct? Samadhan Didi is an AI enabled grievance in chatbot, correct? Libbatum awards are related to Huz services, correct? Next, Udant Martand was India's first Hindi newspaper, exactly. Moodu correct and the answer D and button. So this is what you say beautifully in bilingual. I tried my best, of course. మీకు ప్రీవియస్ అన్ని వీడియోస్లో మ్యాక్సిమం ఇంగ్లీష్ ఉంటుంది, ఇప్పటి నుంచి ట్రై చేస్తాం. బికాస్ ఐఎమ్ యూజింగ్ ద టెక్నాలజీ అల్టిమేట్లీ టు ట్రాన్స్లేట్ దీస్ థింగ్స్. సో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. దట్స్ మ్యాక్సిమం ఇంగ్లీష్ క్వశ్చన్ కరెక్ట్. తెలుగులో చాలా తప్పేం లేదు, మనం ఎక్కువ మాట్లాడింది కూడా ఏం లేదు. సో ఎనీహౌ ఇట్స్ ఎ వెరీ బిగ్ డెవలప్మెంట్ మై ఫ్రెండ్స్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. విల్ మీట్ అగైన్ విత్ అనదర్ వీడియో టుమారో. బాయ్.